నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మెగా వారసుడు రాబోతున్నాడంటూ కొణిదెల రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని శ్రీమంతం ఘనంగా జరిగింది. పెళ్లైన 12 ఏళ్లకు 2023 జూన్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. మెగాస్టార్ మనవరాలు క్లింకార కొణిదెలకు ప్రస్తుతం 2 ఏళ్లు. తాజాగా దీపావళి సంబరాలతో పాటు డబుల్ సెలబ్రేషన్స్ అంటూ ఉపాసన శ్రీమంతాన్ని కూడా ఘనంగా నిర్వహించింది మెగాస్టార్ ఫ్యామిలీ. అయితే ఉపాసనకి త్వరలో కౌల పిల్లలు జన్మించబోతున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే నిజంగా ఉపాసన కామినేని కౌల పిల్లలకు జన్మనివ్వనుందా లేక డబుల్ సెలబ్రేషన్స్ డబుల్ జాయ్ అనే మాటలను జనాలు తప్పుగా అర్థం చేసుకొని ఇలా ప్రచారం చేస్తున్నారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కొన్ని నెలల క్రితం ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో చాలా పెద్ద రచ్చే జరిగింది. అయితే త్వరలోనే రామ్ చరణ్ తన తండ్రి కోరికను నిజం చేయబోతున్నాడని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మెగా కోడలిగా కుటుంబాన్ని చూసుకుంటూనే అపోలో చారిటీకి వైస్ చైర్మన్ గా బి పాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది ఉపాసన కామినేని. భారత్ లో ఆర్చరీ ఆటను ప్రోత్సహిస్తూ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహించబోతున్న ఉపాసన కామినేని ఆమె తండ్రి అనిల్ కామినేనితో పాటు రామ్ చరణ్ కొన్ని రోజుల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమయంలో ఉపాసన అనిల్ కామినేని పేర్లను ప్రస్తావించిన భారత ప్రధాని మోదీ రామ్ చరణ్ పేరుని మర్చిపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.